రోజులకు వస్తాయి సార్. ఎట్లా ఎండిపోతుంది, బోర్ లేవు, మా బావి లేవు సార్, ఏం లేవు, కాళ్ళ కింద వేసినాం. వస్తుందని వేసుకున్నాం మేము. ఇప్పుడు ఎండిపోయినాయి సార్. ఎట్లా ఉంది పొలం అయి వారంకి వస్తుంది అంటే వారంకి ఎక్కడ ఇడుస్తుందిగా, ఇక్కడ వచ్చేవరకే 10-20 రోజులు అవుతుంది సార్. మళ్ళీ ఇప్పుడు పోయింది 2 రోజులు ఏమొచ్చింది, మళ్ళీ పోయింది. ఇప్పుడు దాకా మళ్ళీ నీళ్ళు లేవు, ఏం లేవు, ఎట్లా ఎండిపోయింది సార్. మోటార్ లేదు, బావి లేవు చేనులా. ఈ పరిస్థితి అయి ఇగో ఈ ఎట్ట ఉంది పొలం. ఈ రోగాలు, ఈ పొలాలు, ఈ మందులు అన్నీ ఎక్కడనే సరిపోతాయి సార్. అప్పుడైతే 30-40 బస్తాలు దాకా అవుతుంది. ఇప్పుడు 20 బస్తాలు కూడా కాలేదు సార్ ఆనకాలం. అయినా వేసుకున్నాం. ఇప్పుడు అవి కవులు కూడా సరిపోతలేవు. భూమి ఎట్టు ఉంది సార్. ఇక నీళ్ళు ఇప్పుడు దాకా ఇస్తలేదు సార్. మరి ఇప్పుడు నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఇదే వండియాలనుకుర్రా, ఇంకా వేరే పంట ఏమన్నా? ఏం పంట ఏం సార్, ఇదే పంట వేస్తున్నాం మేము. ఏం పంట పండదు సార్ మా భూమికి. ఇదే పంట వేస్తే పంట పండుతుంది. పత్తి వేస్తే కూడా పత్తి పండదు సార్. ఎందుకు వండది? పండదు అంటే ఈ భూమి బలం భూమి, చెట్లు బాగా ఊరుతాయి, కాయలు కాదు, అవి పత్తిలు కాదు సార్. అవి అందుకోసమే ఇదే పొలం వేస్తాం. ఏ వస్తువు వేసినా పండుదు మాది. ఇదే పొలం వేసినప్పుడు వేస్తాం సార్. ఇదే పండ మాది. నీళ్లు రాకముందు ఏ పంటలు వేస్తుండే? నీళ్లు రాకముందు మేము జొన్నలు వేసినాం, సద్దలు వేసినాం సార్. అవి సదలు పడినా, ఏం సదలు పడినా ఒక 2 బస్సులు 3 బస్సులు పడినాం సార్. అవి రొట్టెల కోసం సరిపోతాయి, కానీ మనం తిండి కోసం అయితే సార్ అవి రొట్టెలకే ఏమో అవి అమ్మినా ఒక 300-700 అవి అమ్ముకుంటాం, కానీ ఏ 2 వేస్తుంది అవి. అవి పిల్లలు మా ఇటు పరిస్థితి సార్. మా ఇవి ఇట్లా పండించున్నాం సార్. నీళ్ళు రావు ఇక్కడ. నెల 20 రోజులకు 15 రోజులకు వస్తాయి సార్ మా ఇక్కడ వచ్చేవరకే నీళ్ళు. అటు పరిస్థితి ఉంది మాది. ఇగో కవులు అట్ట ఉంది మా భూమి, ఇగో ఇటు ఉంది మా చేను. మరి ఎట్లా అవి బాధపడుతున్నాం.